ఒరే రే ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక రే చిన్న కథ కదిరిద్యా. సారీ 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 సారీ. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మేము పండగ షాపింగ్ కోసం శ్రీకాకుళం వెళ్ళిపోయామన్నమాట. శ్రీకాకుళంలోని మన సౌత్ ఇండియాలో పండగ సేల్ అనేది నడుస్తుందని చెప్పి ఫస్ట్ మా మమ్మీకి శారీస్ తీసుకోవడం కోసం సౌత్ ఇండియాకి అయితే వెళ్ళడం జరిగింది. తీరా వెళ్ళి చూసేసరికి శారీస్ అన్నీ కూడా కుప్పలు కుప్పలుగా వేసి అమ్మేస్తున్నారనమాట, ఆఫర్లు పెట్టేసి. మేము కూడా కింద మీద పడి ఆ 2-3 శారీస్ అనేవి తీసుకొని బిల్లింగ్ చేసుకొని బయటకు వచ్చేసాం అనమాట. ఆ వెంటనే పక్కనే ఉండే మ్యాక్స్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామన్నమాట. మ్యాక్స్లోకి వెళ్ళి మా వాడికి బట్టలు తెద్దామని వెళ్ళాం. కొన్ని బట్టలు మన రేంజ్కి ఏమైనా తగిన దొరుకుతాయో లేకపోతే మంచిగా ఉంటాయో లేదని, పండగ సేల్ కదా ఎలాంటి చూడడానికి వెళ్ళాం. తీరా లోపలికి పోయి చూశాక ఆ బట్టల మీద ఉన్న రేట్లు తప్ప ఇంకేవి కూడా బాగాలేదనమాట. అందుకే మెల్లగా 2 చేతులు జేబులు పెట్టుకొని బయటకు వచ్చేసాం. ఆ వెంటనే పక్కనే ఉన్న రామ్రాజ్ షాపింగ్ మాల్కి వెళ్ళడం జరిగిందనమాట. మా నాన్నగారికి పంచా షర్టు తీసుకోవడానికి. సో రామ్రాజ్కి వెళ్ళాం. రామ్రాజ్లో మా నాన్నగారికి పంచా షర్టు తీసుకొని అక్కడి నుంచి వేరే దగ్గరికి ప్యాకప్ అయితే అటు తిరిగి జూడియోకి అయితే వచ్చేసాం అనమాట. జూడియో నాకు ఫేవరెట్ అన్నమాట ప్లేస్ వచ్చేసి. అవునా అబ్బా, ఇక్కడే నేను ఏ బట్టలు కొనాలనుకున్నా ఇక్కడికి వచ్చి కొంటాను. అందులో వచ్చేసి చూసుకుంటే చాలా రకాలైనవి క్లాత్స్ చాలా తక్కువ ప్రైస్లో పెట్టారు, ఆఫర్ సేల్ కదా. నాకు నచ్చినవి నేను తీసుకొని బ్యాక్ చేసుకొని బయటకు వచ్చేసాం అనమాట. క్లియర్ అయిపోయింది. కానీ ఒకటేంటంటే మా వాడికి ఎక్కడికి తీసుకెళ్ళిన బట్టలే నచ్చదు. ఇప్పుడు ఈ జంజీ యువతకి మనం తీసే బట్టలు ఎందుకు నచ్చుతాయి? సో అందుకోసమని చెప్పి చిప్రీగా వేసుకునే బట్టలు వాడికి ఇష్టం కాబట్టి ప్రత్యేకించి ఈ ఆర్కే ఫ్యాషన్కి అయితే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి వాడికి కావాల్సిన బట్టలు వాడు తీసుకున్నాడు. వాడి మనస్తృప్తి అయిపోయింది. మరి పండగ షాపింగ్ మీరు ఎప్పుడు చేస్తున్నారు? మాదైతే అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.